2023వ సంవత్సరంలో మొత్తం మూవీ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ లాసెస్ ఏవైతే వారు మూవీ పైరసీ వల్ల అది 22,400 కోట్లు. 2024లో కేవలం తెలుగు ఇండస్ట్రీని చూసుకుంటే వారికి 3,700 crore లాస్ అయింది. పైరసీ గురించి మా కంప్లైంట్ వచ్చిన తర్వాత చాలా కష్టపడి హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ దాదాపు 4 నెలలు దర్యాప్తు చేసిన తర్వాత దేశంలోనే మొదటిసారిగా ఈ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. అందరికీ మూవీ పైరసీ అనేది ఏ విధంగా జరుగుతుంది, మెయిన్లీ 2 రకాలుగా. ఇప్పటి వరకు మనం ఒకటే అనుకున్నాం, కానీ రెండో ఎంఓ ఏదైతే ఉందో మోడస్ ఆపరెండి, అది చాలా విస్మయం కలిగించే అంశం. అది ఒకటి ఏంటంటే థియేటర్స్ లో వెళ్లి క్యామ్ కార్డర్ ద్వారా రికార్డింగ్ చేసి ఆ మూవీని దాన్ని అప్లోడ్ చేసి సూత్రపరచడం. రెండవది హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్. ఈ అంశం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు. సో ఫస్ట్ దానికి వస్తే, ఇప్పుడు దీన్ని ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు. మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. అది కూడా ఒక తెలియని విషయం, విస్మయం కలిగించే విషయం. ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది. బెట్టింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రచారం ఇవ్వడానికి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్లస్ ఈ మూవీస్ ద్వారా వారికి ఆ ప్రచారం చెందుతుంది. ఇంకా చాలా మంది దాంట్లో అందుకే బెట్టింగ్ గేమింగ్ కి అలవాటు పడుతున్నారు. సో క్యామ్ కార్డర్ పైరసీ ఏదైతే ఉందో దాని గురించి చెప్పాలంటే, మాకు 5వ తేదీ జూన్ నెలలో ఈ సంవత్సరం తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రాజెక్ట్ హెడ్ వారి టీం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. డిస్కస్ చేసి ఐ సెడ్ గో ఇన్ టు డెప్త్, ఈసారి వదిలేదు లేదు. ఏదైతే సినిమా రిలీజ్ అయిందో హిట్ ద థర్డ్ కేస్, ఈ 2 కూడా పైరేటెడ్ వర్షన్స్ 1 Tamil బ్లాస్టర్స్ అనే వెబ్సైట్, 5 మూవీ రూల్స్ మరియు 1 Tamil MV అనే వెబ్సైట్స్ పైన అప్లోడ్ అయ్యి ఉన్నాయి. కంప్లైంట్ ఇచ్చారు. సో కేసు నమోదు చేసుకున్న తర్వాత ఫస్ట్ అక్యూజ్డ్ ఎవరైతే మాకు దొరికారో అతని పేరు జానా కిరణ్ కుమార్, రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడు ఇతను ఒప్పుకున్నాడు. అతను థియేటర్ లో వెళ్లి రికార్డింగ్ అంతా చేసిన తర్వాత సిరిల్ ఇన్ఫంట్ రాజు అతనికి టెలిగ్రామ్ దాని ద్వారా అప్లోడ్ చేసి పంపించాడు. దాని తర్వాత వెబ్సైట్స్ 5 మూవీ రూల్స్, 1 Tamil MV, 1 Tamil బ్లాస్టర్స్ ఈ వెబ్సైట్స్ పైన కూడా అప్లోడ్ చేశాడు. ఇప్పటి వరకు 40 మూవీస్ అతను థియేటర్స్ లో వెళ్లి రికార్డ్ చేయడం అనేది జరిగింది. సిరిల్ ఇన్ఫెంట్ రాజు $150 to $500 పర్ మూవీ అతనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ క్యామ్ కార్డర్ పైరట్స్ ఉన్నారో వాళ్ళు టికెట్స్ ఆన్లైన్ బుక్ చేసుకుంటారు. జేబులో కెమెరా సరిగ్గా స్క్రీన్ పాయింట్ అయ్యేటట్టు కూర్చొని ఆ రికార్డింగ్ అంతా ప్రక్రియ అంతా చేస్తాడు. రెండో ఇంపార్టెంట్ అక్యూజ్డ్ ఈ మోడస్ ఆపరెండిలో మాకు దొరికింది అర్స్లాన్ అహ్మద్. ఇతను జహనాబాద్ బిహార్ చెందినవాడు. ఇతను కూడా ఆ రాష్ట్రంలో అక్కడ హిందీ, భోజ్పూరి ఆ ఏరియాకి సంబంధించిన సినిమాలన్నీ కూడా అతను ఈ విధంగా వెళ్ళి రికార్డ్ చేసి సిరిల్ ఇన్ఫంట్ రాజ్ కి పంపిస్తా ఉన్నాడు టెలిగ్రామ్ ఛానల్లో. 3వ కీలకమైన వ్యక్తి ఎవరినైతే మేము అరెస్ట్ చేశామో అతని పేరు సుధాకరన్, సత్యమంగళం, తమిళనాడుకి చెందినవాడు. ఇది కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు అంటే దే ఆర్ ఏజెంట్స్ అన్నమాట. మెయిన్ బాస్ దీంట్లో సిరిల్ ఇన్ఫంట్ రాజ్ అమల్ దాస్, ప్రెసిడెంట్ ఆఫ్ కారూర్. దీంట్లో ఆదాయం బాగుందని, ఒక ఈజీ వే ఆఫ్ లివింగ్ అని ఆయన ఎక్స్పర్టీజ్ ఏదైతే ఉందో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో వచ్చే మూవీస్ అన్ని కూడా ఏజెంట్స్ పెట్టుకొని ఈ విధంగా అన్ని పైరేటెడ్ మూవీస్ అన్ని తెచ్చుకొని అతను ఈ వెబ్సైట్స్ లో అప్లోడ్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాడు ఇల్లీగల్ గా. ఈ వెబ్సైట్స్ అన్ని కూడా ఇక దొరకకుండా దాన్ని మాస్ చేసి నెదర్లాండ్స్ IP అడ్రస్ తో ఆపరేట్ చేస్తున్నాడు. హీ వాజ్ షాక్డ్ దట్ పోలీస్ కుడ్ రీచ్ హిమ్. గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇతనికి $10,000 ఆల్మోస్ట్ 9 lakhs పర్ మంత్ ఒక శాలరీ లాగా పే చేస్తుంది. కేవలం ఒక వెబ్సైట్ లోనే 550 మూవీస్ గత 5 సంవత్సరాల్లో అతను అప్లోడ్ చేసి ఉన్నాడు. 10 క్రిప్టో కరెన్సీ వాలెట్స్ అతని దగ్గర ఉన్నాయి. ఇక్కడ చూస్తే అతని సిరిల్ రాజ్ది ఈ వెబ్సైట్స్ అన్ని కూడా అతను ఆపరేట్ చేస్తున్నాడు. మూవీస్ ఏవైతే స్టోర్ చేసుకున్నాడో అతని హార్డ్ డిస్క్ లో వివరాలు ఈ విధంగా చూడండి. కుబేరా ఇక్కడ ఉంది, బన్ బటర్ జామ్, మిస్టర్ సితారే జమీ పర్, ఇటువంటివన్నీ కూడా అతని దగ్గర అన్ని 550 మూవీస్ ఇన్ ద లాస్ట్ 4 years. సో
చాట్స్ పేమెంట్స్ గురించి ఏ మూవీ ఎక్కడ అప్లోడ్ అయింది కన్నప్ప చూడండి అనేది చూస్తున్నాను. నెక్స్ట్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయ్యి బెట్టింగ్ ఆడితే వాళ్ళకి ఆదాయం, వాళ్ళు అది పెరిగితే వీళ్ళకి పేమెంట్ పెంచుతారు. ఆ లింక్ ఒకటి అర్థం చేసుకోవాలి. సీరియల్ రాజ్ యూజ్ టారెంట్ సాఫ్ట్వేర్ ఫర్ షేరింగ్. సో ఈ విధంగా ఇది మొత్తం అతను ఏ విధంగా షేర్ చేసుకుంటున్నాడు పబ్లిక్తో, అంటే ఫర్ పబ్లిక్ వ్యూవింగ్ అనేది ఇది చూడొచ్చు. నెక్స్ట్ ఈ విధంగా కుబేరా మూవీ కూడా ఈ విధంగా అతని హార్డ్ డిస్క్లో దొరికింది. సో దీస్ ఆర్ క్యామ్ కార్డర్ రికార్డెడ్. సో ఇది MO1 సంబంధించిన వివరాలు ఇవి. వాళ్ళ మూవీస్ అన్ని కూడా 2 సంస్థల దగ్గర UFO అండ్ క్యూబ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఫైనల్ మూవీ ఏదైతే కాపీ ఉంటుందో, ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ వాళ్ళకి తెలియకుండానే మూవీ అక్కడ నుండి హ్యాక్ అయ్యి సర్వర్స్ ఏవైతే ఉన్నాయో హ్యాక్ చేసేసి వాళ్ళు మూవీ పైరసీ చేస్తున్నారు. ఎప్పుడైతే జానా కిరణ్ కుమార్ ఆ కేసులో దొరికాడో అతని క్రిప్టో పేమెంట్ దాని అనాలిసిస్ చేస్తే మాకు బైబిట్ వాలెట్ ద్వారా అతనికి పేమెంట్ అయిందని తెలిసింది. ఈ బైబిట్ వాలెట్ అస్మిత్ సింగ్ అని పూనాకు చెందినవాడు. మా టీం వెళ్ళి అదుపులో తీసుకుంది. అతను అక్కడ క్రిప్టో ట్రేడర్, క్రిప్టో కరెన్సీని US డాలర్స్లోకి కన్వర్ట్ చేసే ట్రేడర్ ఇతను. అంటే ఆ లింక్ ఎట్లా వచ్చిందంటే @Qterio అనే టెలిగ్రామ్ యూజర్ ఐడి అనేది దర్యాప్తు చేస్తే అది ఒక అశ్విని కుమార్ రెసిడెంట్ ఆఫ్ పట్నా అని తేలింది. 22-year-old పర్సన్, ఇతను 12th ఇంటర్మీడియట్ ఎడ్యుకేటెడ్. అతని కెపాసిటీ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతాం. అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. కానీ అతను ఎన్ని జాగ్రత్తలు అంటే ఇంటి చుట్టూ 22 కెమెరాలు పెట్టి మా టీం వెళ్తా ఉంటే ఫోన్ లో ఉన్న డేటా అంతా కూడా వైపౌట్ చేశాడు. కానీ లక్కీలీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు మేము ఎంటర్ కాకముందు. మొత్తం భారతదేశంలో డిజిటల్ మీడియా హౌసెస్ సర్వర్స్ ని హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది. HD మూవీస్ హ్యాక్ చేసి డౌన్లోడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అతనికి డెడికేటెడ్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా పంపించడము $800 పర్ మూవీ బిట్ కాయిన్ లో అతనికి పేమెంట్ జరిగేది. ఇప్పటి వరకు 120 HD మూవీస్ ని అతను డైరెక్ట్ గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక $1 lakh వరకు సంపాదించారు. హై బ్యాండ్ విడ్త్ కావాలి, ఇంటర్నెట్ స్పీడ్ కావాలి, 200 Mbps స్పీడ్ కనెక్షన్ అక్కడ పెట్టుకున్నాడు ఇంట్లో. ఖాళీ లైనక్స్ అని, బ్యాక్ ట్రాక్ 5 అని, APK ఫైల్స్, సో పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్స్ ఇంజెక్ట్ చేసి సర్వర్లోకి ఈ విధంగా సర్వర్స్ లోకి ఎంటర్ అయిపోతున్నాడు. ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ బీహార్, జార్ఖండ్ అన్ని వెబ్సైట్స్ హ్యాక్ చేసి అన్ని అతని దగ్గర ఉన్నాయి. ఇతని హార్డ్ డిస్క్ లో ఫస్ట్ ఈ కేసు తమిళ్ బ్లాస్టర్స్ వెబ్సైట్ లో ఈ హిట్ 3 ద థర్డ్ కేస్. దీంట్లో తేడా ఏంటంటే క్యామ్ కార్డర్ ద్వారా జరిగే పైరసీ కంపల్సరీగా అది రిలీజ్ అయిన తర్వాతనే చేసే అవకాశం ఉంది. ఈ HD సర్వర్ నుండి హ్యాక్ చేసి పైరసీ చేసే మూవీ రిలీజ్ కాకముందే లీక్ అయ్యే అవకాశం ఉంది. అయ్యాయి కూడా. ఆ రోజు రిలీజ్ కాకముందు ఉదయం 6 గంటలకు అతను అప్లోడ్ చేశాడు. ఏవైతే ఆ కంపెనీస్ ఉన్నాయో వారు ఎంప్లాయీస్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. థండేల్, గేమ్ చేంజర్, సంక్రాంతి, HD మూవీస్ అన్ని పైరేటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సర్వర్స్ ఆఫ్ ద కంపెనీ. ముఖ్యంగా మొత్తం గేమ్ నడిపించేది గేమింగ్ బెట్టింగ్ యాప్స్. వీళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ దే ఆర్ సిట్టింగ్ అబ్రాడ్. ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు. ఫోరాబెట్, క్యాసినో వెల్కమ్ బోనస్. మూవీ ప్లే చేసినప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. సో ఎవరైతే మూవీస్ చూస్తున్నారో వాళ్ళు టెంప్ట్ అయ్యి దీంట్లోకి ఎంటర్ అవుతారు. సో దట్ ఈస్ ద ఎంటైర్ స్ట్రాటజీ అన్నమాట. అందుకే ఎక్కువ మంది దీనికి అలవాటు పడుతున్నారు. సేవింగ్స్ అన్ని కూడా దీంట్లో పెట్టేస్తున్నారు. పరీ మ్యాచ్ గేమింగ్ బెట్టింగ్ యాప్, దీంట్లో సెలబ్రిటీస్ ని పెట్టి అడ్వర్టైజ్ చేయించడం. వాళ్ళకి తెలియక ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళే ప్రమోట్ చేసుకున్నారు. ఒకసారి ఒక వ్యక్తి బెట్టింగ్ చేయడానికి ఎంటర్ అవుతే అతని పర్సనల్ వివరాలన్నీ కూడా తెలుసుకొని వేరే సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, లోన్, డిజిటల్ అరెస్ట్లు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, సెక్షువల్ ఫ్రాడ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు పాల్పడుతున్నారు. ఇట్స్ బిగ్ ఆపరేషన్. ఒకసారి ఆ వివరాలు వచ్చేస్తే వాళ్ళు ఏదైనా చేసే ఆస్కారం ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే 2 రకాలుగా క్యామ్ కార్డర్ వీడియో ఒక టైపు, HD వీడియో ఒకవైపు. వీళ్ళు మొత్తం మిగతా ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ ముఖాలన్నీ కూడా మేము బ్లర్ చేసి మీకు చూపిస్తున్నాము. దర్యాప్తులో అడిషనల్ CP క్రైమ్స్ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో DCP సైబర్ క్రైమ్ కవిత మొత్తం టీమ్ వీళ్ళు కీలక పాత్ర వహించారు వాళ్ళ సిబ్బందితో. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C IG రాజేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన సహాయం కూడా చాలా ఉండింది. సో మేము అడ్వైజరీ రూపంలో పార్లమెంట్ ద్వారా కూడా చట్టం వచ్చేసింది. కానీ దాని ముందు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయి ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్యాన్ ఉంది దానిపైన. అది ఇంకా అమలు కాలేదు, రూల్స్ తయారు చేస్తున్నారు.
ఎవరు కూడా దానికి పాల్పడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్స్ అండ్ క్రియేటర్స్ కూడా దే షుడ్ టేక్ ఆల్ ప్రికాషన్స్. అంతే స్థాయిలో మీరు దాన్ని భద్రత పరచుకోవడం అనేది దాని గురించి ఆలోచించే అవకాశం ఉంది. సో 24 గంటలు 24/7 వాచ్ చేసే టీమ్స్ మీరు పెట్టుకునే అవసరం ఉంది. దీంట్లో ముఖ్యమైన బాధ్యత డిజిటల్ మీడియా కంపెనీస్ పైన ఉంది. దే హ్యావ్ టు పుట్ అప్ proper cyber crime security measures, which includes firewalls, softwares, and teams, expert teams, to keep watching their hard disks and their servers. మన దేశంలోనే మొదటిసారిగా ఈ విధంగా ఈ మూవీ పైరసీని బస్ చేయడం జరిగింది. కంగ్రాచులేట్ ది ఎంటైర్ సైబర్ క్రైమ్ టీమ్ లెడ్ బై విశ్వప్రసాద్ అండ్ కవిత. చాలా బాగా చేశారు. మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎక్సలెంట్ వర్క్ అండి, ఎక్సలెంట్ వర్క్.